మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ వార్డులో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నానా విధములైన రోగముల చేత పీడించబడుచున్న వారి మధ్యలో మీరు సంచారం చేశారు ప్రభా, స్వస్థపరిచారు, సహాయం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇక్కడ ఉన్న బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు అయ్యా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు అధికారమైన నామములో ఈ బిడ్డలో ఉన్న ప్రతి విధమైన వ్యాధులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. మీరు పొందిన దెబ్బల్లో స్వస్థత విడుదల చేస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్లేట్లెస్ కణాలు యేసు నామములో పెరుగునుగా ప్రార్థిస్తున్నాం. యేసు నామములో జ్వరం అనే డెవిల్ యేసు అధికారమైన నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. పేతురు అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు చెయ్యి ముట్టగానే జ్వరం విడిచిపోయిను అని లేఖనం సెలవిస్తున్నట్లుగా ఇప్పుడే స్వస్థత కలుగును గాక. యేసు నామములో మీరు విడుదల పొందుకుందురు గాక. ఈ సాక్ష్యాలుగా నిలబెట్టుకుని నామాన్ని మహింపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ఖాళీగా కూర్చోకుండా స్తుతించండి, ప్రార్థించండి. స్తుతిలో శక్తి ఉంది. ఆ స్థుతిలో ఏ కార్యమైనా జరుగుతుంది. ఆలోచన చేసుకోండి. ఒకప్పుడు నేను కూడా ప్రభువుని నమ్మినవాడిని కాదు, నాకు తెలియదు, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు, అసలు చెప్పొద్దనివ్వండి. నేను చేసుకుని ఫోన్ చేస్తాను, నాకు అన్నీ అని చెప్పి గొడవ చేసేవాడిని. కరెంట్ షాక్తో పడిపోయాను. పడిపోయిన తర్వాత సరిపోయాను. చివరి ప్రార్థన చేశాను, ప్రభువునికే కాపాడేవాడు ఆత్మ. ఆ ప్రార్థన రక్షించింది. ఆ రోజు వ్యాపారాలు విడిచిపెట్టాను, సమస్త విడిచిపెట్టాను. దేవుడు బ్రతికించాడు, నిలబెట్టాడు. నా బాడీకి 4 ఆపరేషన్లు, ఇక్కడ ఒకటి కోసారు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 ఆపరేషన్లు బాడీకి. దేవుడు అన్ని కూడా మార్చి మంచిగా నిలబెట్టాడు. మరి మిమ్మల్ని నిలబెట్టడం ప్రార్థన. నేను ప్రార్థన పాదాలు పట్టుకుని ఒకటే అడగండి, నాకు దిక్కు లేదయ్యా, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు. పాదాలు పట్టుకోండి, బ్రతిమలాడండి. ఖచ్చితంగా ఆయన ఆత్మతో కార్యం జరుగుతుంది. ఓకేనా? దేవుడి ఆమె సైడ్ ఉండండి. కట్ చేసేస్తున్నా. యేసు అధికారుల నామంలో అమ్మను విడుదల ప్రకటిస్తాను. యేసు నామం అన్నిటి పూర్తిగా కమెంట్ చేస్తాను. యేసు